నమస్తే అండి. నమస్తే. తల్లి, తల్లి ప్రేమకు అసలు నిర్వచించగలమా? ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ మధ్య కాలంలో మొన్న కూడా ఇలాంటి తల్లిని కూడా చూసాం. బిడ్డని చంపేసుకున్న సందర్భం. ఈ తల్లి ఇంకా 4 అడుగులు ముందే ఏసింది. అసలు తల్లి అని అనాలన్నా కూడా భయమవుతుంది నాకు. ఎక్కడో కాదు, వేరే రాష్ట్రంలో కూడా కాదు. ఇక్కడే కర్నూల్‌లో ఆదోనిలో జరిగింది. వివాహేతర సంబంధం. హస్బెండ్ చనిపోయారు. వివాహేతర సంబంధం. 17 ఏళ్ల కొడుకు అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకని ఇద్దరూ కలిపి ఆ పిల్లోడిని చంపేసి పూడ్చిపెట్టేశారు. తర్వాత జరిగిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో చూడండి, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంతవరకు చాలా మంది దగ్గర మనం చూస్తున్నాను, అతి బాధాకరం. పోలీస్ స్టేషన్‌కెళ్ళి కొడుకు కనిపించట్లేదని మిస్సింగ్ కేస్ పెట్టిందామె. ఇంకా 4 అడుగులు ముందుకేసి ఏవో డబ్బులొస్తాయని చెప్పి పోలీసులు ఎవరు పట్టించుకోవట్లేదు, నా కొడుకు తప్పిపోతే అని చెప్పి హైకోర్ట్‌లో కేసేసింది. హైకోర్టు మెట్లెక్కిందామె. లాస్ట్‌కి తెలిసింది ఆ తల్లే చేసింది ఇదంతా అని. ఎలా చూడాలి ఈ సంఘటన? ఇది చాలా చాలా హ్మ్, మానవత్వానికి మాయని మచ్చ అని హ్మ్. చెప్పొచ్చు. చనిపోయిందామె. ఆహ్, చనిపోయింది. హ్మ్. అయితే ఈ బాధాకరమైన ఘటన ఏంటి అంటే హ్మ్, మనకి ఒక పెద్ద నిట్టూర్పు హ్మ్. ఈ కేసు. ఏంటంటే ఇప్పుడు భర్త చనిపోయాడు. ఆమె ఇంకొకరితోటి వివాహేతర సంబంధంలోకొచ్చింది. అది కొడుకుకి నచ్చలేదు. నచ్చక అభ్యంతరం చెప్తున్నాడు అని ఆ కొడుకుని చంపాలనుకోవటం దగ్గరే ఇప్పుడు ఆమె వివాహేతర సంబంధం గురించి మంచి చెడులు మాట్లాడాలని నాకు లేదు. ఎందుకంటే ఈ వివాహేతర సంబంధాలనేవి వాళ్ళ పరిస్థితులను బట్టి, హ్మ్. వ్యక్తిగత ఉద్దేశాలను బట్టి, వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి, వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడతాయి. వాటిని మనం ఇది తప్పు, ఒప్పు అని ఒక ఆహ్, తీర్పులిచ్చే పరిస్థితి తీర్పులివ్వడం మన ఉద్దేశ్యం కాదసలు. అసలు మనం ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఒక నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ మనకుండాలి. అది ఆమె సొంత నిర్ణయం. భర్త లేడు. ఇంకొకరితోటి ఆమెకి రిలేషనొచ్చింది. మరి వచ్చినప్పుడు అభ్యంతరం ఏంటి అని మనం ఆలోచిస్తే వాళ్ళ అబ్బాయికి నచ్చలేదు. అప్పుడు ఆమె గాని, అతను గాని ఆ అబ్బాయిని కూర్చోబెట్టి, ఆ అబ్బాయితోటి మాట్లాడుండాల్సింది. హ్మ్. అలా మాట్లాడకపోగా ఆ అబ్బాయిని చంపేశారు. చేతికి అందొచ్చిన కొడుకు 17 ఏళ్ళు. కాదమ్మా 17 ఏళ్ళా, 20 ఏళ్ళా, 2 ఏళ్ళా అనేది అవును. కాదిక్కడ ప్రశ్న. అసలు నువ్వు హ్మ్, నీ కడుపులో నుంచొచ్చాడు. నీ కడుపు తీపి ఏమైపోయింది? లేకపోతే అసలు చంపే హక్కు ఎవరిచ్చారు? ఇప్పుడు నీ వివాహేతర సంబంధం గురించి ఎవ్వరిక్కడ తప్పు పట్టాలని నేను అనుకోవట్లా. కొంతమంది తప్పు పడతారు, అది వేరే విషయం. నేనైతే తప్పు పట్టను. కానీ నీ కొడుక్కి నువ్వు సామ, భేద, దాన, దండోపాయాల్లో నీ కొడుకు నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలగాలి. అవును. లేదు నీకు కొడుకే కావాలి, ఈ కొడుకు మొండిదిగా ఉన్నాడు అంటే ఆ రిలేషన్ అన్నా వదులుకోవాలి. పోనీ ఆ రిలేషనే నీకు ఇంపార్టెంట్ అనిపించినప్పుడు నీ కొడుకుని వదులుకో. అవును. ఇ ఇప్పుడు పిల్లల్ని వదిలేసిన తల్లులు లేరా అండి? హ్మ్. తండ్రులు లేరా? అసలు భార్య పిల్లల్ని వదిలేసిన ఆహ్, తండ్రులు లేరా? భర్త పిల్లల్ని వదిలేసిన తల్లులు లేరా? భార్యలు లేరా? హ్మ్. అందుకని కానీ ఇవేవి ఇంపాక్ట్ చూపించవా అంటే చూపిస్తాయి. కానీ ఒక మనిషిని చంపేంతగా అయితే కాదు గదా! అంత నేరం అయితే కాదు గదా! హ్మ్. ఇవాళ మనకన్నిటికన్నా అతి పెద్ద నేరం ఏంటి? అతి పెద్ద శిక్ష దేనికేస్తారు? ఒక మనిషిని చంపితే. అవును. అయితే ఈమె ఈ సాహసానికి పూనుకుంది. అసలు ఈ పిల్లోడే అడ్డు లేకపోతే మనల్ని అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు గదా! అనుకుంది. అనుకుని చంపేశారు. చంపేసి పాతిపెట్టేశారు. పాతిపెట్టేసి మరి అందరూ అడుగుతారు గదా! మీ అబ్బాయి ఏడి? మీ అబ్బాయి ఏడి? అని అంటే సమాధానం జెప్పాల్సొస్తదని వీళ్ళేం జేశారంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారు. హా! కంప్లెయింట్ ఇస్తే నిజానికి పోలీసులకు కూడా ఎక్కడా ఈ పల్లెటూర్లలో సీసీ కెమెరాలు ఇట్లాంటియి ఉండవు గదా! ఎవరు చూసిన వాళ్ళు గూడా లేకపోవటంతోటి వీళ్ళు ఎక్కడో వీళ్ళకి సుడుందనిపిస్తుంది అవును. వీళ్ళిద్దరికి.
అవును. పోలీసులు కూడా ఛేదించలేనంతగా వీళ్ళు చేయగలిగారు. కానీ ప్రతి నేరస్తుడు జాగ్రత్తగానో, అజాగ్రత్తగానో ఎక్కడో ఏదో క్లూ ఒక ఇస్తాడు. తప్పిదం చేస్తాడు. ఆ తప్పిదం ఏంటి అంటే, ఆ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన కంప్లెయింట్‌కి అలా వదిలేసేసుంటే అయిపోయుండేది. హ్మ్. ఈమేం జేసింది, ఎవరో చెప్పారు ఈమెకి, "నువ్వు హైకోర్ట్‌లో కేసేస్తే ఆ అబ్బాయి అదృశ్యమైనందుకు గాను చనిపోయాడు అనుకునో, లేకపోతే ఏదో ఒక కారణంతోటి నీకు డబ్బులొస్తాయి" అని జెప్పారు ఎవరో. ఇది రాంగ్ ఇన్ఫర్మేషను. నిజంగా డబ్బులొస్తాయా? రావు. చనిపోయాడని నిరూపించగలగాలి. ఏదో అంటారు కదా! పాపం ఎక్కడో పండదు ఇక్కడే పండుతదన్నట్టు. అదే గదా మరి. ఆహ్, ఇప్పుడు ఎవరికైనా అర్థం గావాల్సిందేంటంటే, ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనటానికి అతని శవం దొరకాలి. ఒకటి. రెండోది శవం దొరికినా గానీ, అది హత్య అని నిరూపించటానికి ఎవరు చేశారు? దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేస్తారు తప్పితే, పలానా వ్యక్తి హత్య చేశాడు అని అనరు. పలానా వ్యక్తి మీద అనుమానం ఉంది అంటే గనక, ఏమైనా విచారణలో అతను ఏదన్నా అటు ఇటుగా మాట్లాడితే అతన్ని అరెస్ట్ చేస్తారు. కానీ శిక్ష పడే దగ్గరకొచ్చేసరికి పోలీసులు చెప్తున్నట్లుగా అతను ఏ ఆయుధంతో చంపాడు? ఎట్లా చంపాడు? ఈ సీను రీకన్‌స్ట్రక్షను అవును. ఇవన్నీ చూసి, ఈ సాక్ష్యాధారాలన్నిటిని పొందుపరిచి అప్పుడు శిక్ష పడతది. అంటే ఇక్కడ వీళ్ళు దేనితో చంపారో తెలీదు. చనిపోయిన మనిషి లేడు. అంటే చనిపోయినట్టు మీరనుకుంటే సరిపోదు. కోర్ట్ కూడా నమ్మాలి. అవును. అప్పుడు మీకేమన్నా డబ్బులొచ్చే అవకాశం ఉంది. ఇదెవరో రాంగ్ ట్రాక్ పట్టించారు ఆ అమ్మాయిని. అయితే చట్టం మటుకు రైట్ ట్రాక్‌లో ఎళ్ళిందనుకోవచ్చు. సరే అప్పుడు హైకోర్ట్ ఏం జేసింది, 2 వారాల్లో ఆమె హెబియస్ కార్పస్ ఏసింది. హ్మ్. ఇప్పుడు ఎవరింట్లోన్నా ఓ మనిషి కనిపించలేదనుకోండి, మనం వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తాం. కంప్లెయింట్ చేస్తే పోలీసులు మనకేం చెప్పాలంటే, ఇగో పలానా చోటున్నారని ఆచూకీ అయినా చెప్పాలి. లేదు అనుకుంటే చనిపోతే చనిపోయారనైనా చెప్పాలి. ఏదో ఒక మాట మనకు చెప్పాలి. అప్పుడేం చేస్తామంటే, ఈ పోలీసులు ఎన్ని రోజులకి చెప్పకపోతే హైకోర్ట్‌లో హెబియస్ కార్పస్ రిట్ వేసుకొని ఏసుకోవచ్చు. ఈ రిట్ ఏం చేస్తది అంటే పోలీసులను ఆదేశిస్తది. 24 గంటల్లో తీసుకొచ్చి చూపిచ్చండి. వారం రోజుల్లో చూపిచ్చండి. లేదు 15 రోజుల్లో తీసుకొచ్చి చూపిచ్చండి. ఇప్పుడు అలా వారం రోజుల్లో చూపించలేకపోతే కోర్టుకొచ్చి మాకు ఇంకొంచెం సమయం కావాలండి అని అడుక్కోవాలి ఆ పోలీసులు. సరే మొత్తానికి ఎట్లా అయితే 2 వారాల్లో పోలీసులు కనిపెట్టేశారు. మరి ఎట్లా కనిపెట్టారో తెలీదు గానీ పోలీసులైతే కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు మరి ఈమెనేమన్నా పోలీస్ స్టేషన్‌కి పిలిచి విచారిస్తే, వాళ్ళదైన శైలిలో విచారిస్తే, ఈమె చెప్తే పోలీసులు పట్టుకున్నారా? ఇప్పుడు పోలీసులకి కదా అతి పెద్ద తలనొప్పిక్కడ. అవును. వాళ్ళకి ఎట్టూ క్లూ దొరకలేదనుకోండి, ఆళ్ళేం చేస్తారు ఇక ఆళ్ళకి ఆ మిగిలినదేంటి? 4 పీకుతారు. హ్మ్. అంటే అది మనం ఒప్పుకున్నట్టు కాదు. పీకడం కరెక్ట్ అని కాదు. అవును. అసలు చెప్తున్నా. వా ఆహ్, వ తమదైన శైలిలో శైలిలో విచారించారు అంటారు. విచారిస్తే ఈమె చెప్పుంటది. మేమే చంపాము. పలానా చోట ఉంది డెడ్ బాడీ అని. సరే ఇగ ఎళ్లి ఎతికితే దొరికినియి. దొరికితే ఆ తుండు డీఎన్ఏ టెస్ట్‌కి గూడా పంపించారు. ఎందుకంటే మరి ఆహ్, ఎన్నాళ్ళు అయిపోతే డీకంపోజ్ అయిపోతది గదా! అవును. కేవలం అస్థిపంజరం మిగిలింది. ఇంకప్పుడు డీఎన్ఏ టెస్ట్‌కి పంపిస్తే ఖచ్చితంగా తన కొడుకే కాబట్టి వస్తది అనేది అర్థమైంది. అయితే ఇక్కడ ఏం జరిగుండొచ్చంటే ఒకవేళ వాళ్ళు కొట్టుండొచ్చు. ఈమెకు కూడా భయం పెట్టుకొనుండొచ్చు. భయం వచ్చుండొచ్చు. భయం పెట్టేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ తప్పు చేసినప్పుడు ఉండదు. అవును. ఆ తర్వాత పశ్చాత్తాపం తర్వాతొస్తది. అదేదో వచ్చుంటది. పైగా పోలీసులు కొట్టకుండా అయితే ఉండరు. ఎందుకంటే ఆళ్ళ ఉద్యోగాలు పోతాయి. హ్మ్. అందుకని వాళ్ళు ఏదో ఇక చివరికి ఆమె అయితే ఆరోగ్యం బాగలేదని చెప్పి ఆవిడని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు పోలీసులు. జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం చేశారు తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. చనిపోయింది. ఇక ఈమె కాకుండా ఇక దుర్గేష్ అని ఇంకొక నిందితుడు ఉన్నాడు కదా! వాడినేమో అరెస్ట్ చేసి దుర్గప్ప. హ్మ్. దుర్గప్పని రిమాండ్‌కి పంపించారు. ఇప్పుడు కథ కంచికి మనం ఇంటికి. ఏం తేలింది? ఏం పాముకుంది? అవును. ఏం పాముకుంది చెప్పండి? అందుకే చాలా సార్లు వివాహేతర సంబంధాలు ఇలాంటి ఏదో ఒక ముగింపుకే వెళతాయి తప్పితే సరైన దారిలో మట్టుకెళ్ళవు.
అందుకని సాధ్యమైనంత వరకు గుండెని రాయి చేసుకుని, ఇప్పుడు నీకంటూ మిగిలిన బంధం ఈ ప్రపంచంలో ఆ ఎవరో వచ్చిన వ్యక్తి కంటే కూడా నీకంటూ ఉన్న ఒక బంధం ఏంటి? నీ కొడుకు. హ్మ్. నీ కొడుకు కోసం పోనీ కనీసం అతన్ని ఒప్పించైనా, అవును. లేదు ఒప్పించకపోతే ఈ తనే దూరం వెళ్ళిపోవచ్చు. నేనిప్పుడు చెప్తున్నా. ఇది జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంటల్‌గా చెప్పట్లేదు. ఇప్పుడు ఆమెకున్న దారులేంటి అని చూస్తే గనక, ఈ చంపటం కంటే ముందున్న దారులేంటి అని చూస్తే గనక, రెండే 2 దారులు. ఒకటి ఈ దుర్గప్పని వదిలేసుకోవడం, లేదు అనుకుంటే కొడుకుని వదిలేసుకోవడం. ఏదో ఒకటి చేసుంటే ఇవాళ చచ్చిపోయే పరిస్థితి ఉండేది కాదు. ఇద్దరు కలిసి చట్టం ముందు ఉండేవారు. దోషిలాగా నిలబడాల్సిన పని ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే ఆ పిల్లోడు అలా చనిపోయి, తల్లి ఈ విధంగా చనిపోయి, ఈ దుర్గప్ప ఏమో జైలుకెళ్ళి, అసలు ఈ దుర్గప్పకి ఇంకో ఫ్యామిలీ ఉందో లేదో మనకి ఎక్కడా తెలీదు. రాలేదు. ఒకవేళ ఇంకో ఫ్యామిలీ ఉండుంటే, ఆ ఫ్యామిలీ ఆ బలైపోయింది. ఫ్యామిలీ కూడా బలైపోయినట్టే కదా! హ్మ్. హ్మ్. అందుకని ఏదేమైనా వివాహేతర సంబంధాలు కాస్త హై టెన్షన్ వైర్ లాంటిదని చెప్పుకోవచ్చు. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ.